నాకు ఫోన్ చేసి మాట్లాడిండు. అమ్మ గిట్లా ఫీజు అడుగుతుర్రు, కంటైన్మెంట్స్ ఫీజు అది పైన వేసిర్రు. నాకు వేరే అబ్బాయికి పర్సెంటేజ్ తక్కువ వచ్చిన ఆయన కాల్ టికెట్ ఇచ్చిర్రు, నాకు ఇయ్యమన్నారు అమ్మ అని మాట్లాడిండు. అదే లాస్ట్ మాట. అదే లాస్ట్ మాట. నాని రేపు తీసుకొని వస్తాం, సోమవారం కడదాం డబ్బులు అని నేను చెప్పిన, తొందరపడకని. నా కొడుకును పైకి కిందికి దింపిర్రు, కాలు నొప్పితోటి వాడిని గంట సేపు నిలబెట్టిర్రు. మందిలో అట్టిగానే ఫీల్ అయ్యేటోడు, ఏమనుకున్నాడో ఏం చేసుకున్నాడో అన్ని ఆలోచించి నన్ను గింత టార్చర్ చేసిర్రు మందిలో అని గిల్టీగా ఫీల్ అయ్యి నా కొడుకు సూసైడ్ చేసుకున్నాడు. అంతకు మించి నేను ఏం చెప్పలేను. మాకేం న్యాయం ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తన తోటి విద్యార్థులందరూ కూడా ఇటు ఉస్మానియా మార్చిరి వద్దకు చేరుకున్నారు. ఎందుకంటే కాలేజీ యాజమాన్యం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ప్రణీత్ అర్ధాంతరంగా సూసైడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కేవలం ఒక హాల్ టికెట్ ఇష్యూ, అది కూడా కండోనేషన్ కు సంబంధించినటువంటి ఏదైతే ఫీజు ఉందో ఆ ఫీజు కడతానని చెప్పిన తర్వాత కూడా తనని ఆ తోటి విద్యార్థుల ముందు కొంత అవమానకరంగా ట్రీట్ చేయడం వల్లనే చనిపోయాడంటూ కూడా ప్రణీత్ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రణీత్ మరణానికి న్యాయం జరిగేలా చూడాలంటూ కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.